ఆప్ అధినేత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీద, మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోదియా మీద, అలాగే మాజీ ఎమ్మెల్సీ ఎంపీ, మాజీ ఎంపీ కవిత, వీళ్ళందరి మీద లిక్కర్ స్కామ్ కొట్టేశారు. ఇది సంచలన వార్త ఉదయం నుంచి నడుస్తుంది. రాస్బిహారీ అవెన్యూలో ఉన్నటువంటి ప్రత్యేక న్యాయస్థానం దీనికోసం నియమించబడిన న్యాయస్థానం స్థానికంగా ఈ కేసును కొట్టేసింది. అయితే ఈ కేసు మీద ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళాలని చెప్పి సిబిఐ నిర్ణయించింది. ఆ విషయం ఊహించదగిందే, ఎందుకంటే 23 మందిని నిర్దోషులుగా వదిలేస్తే సిబిఐ దీనికి బాధ్యత వహించాలి, సిబిఐ మీద శాఖాపరమైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరపాలని న్యాయస్థానం ఉత్తర్వులు ఇస్తే సిబిఐ సహించి ఊరుకోదు కదా, తప్పకుండా వాళ్ళు దానికి కౌంటర్గా ఏదో ఒకటి చేస్తారు. వెళ్ళినది చాలా పెద్ద ప్రక్రియ. ఇంకో ముఖ్యమైన అంశం ఏమంటే, సాధారణంగా ట్రయల్ కోర్టుల్లోనే సాక్షులను విచారిస్తారు. హైకోర్టులు అక్కడ కేవలం ఉన్న పత్రాలు వీటి ఆధారంగా మాత్రమే వాళ్ళు విచారణ జరుపుతారు. ఇది ఇప్పటివరకు ఉన్న సాధారణంగా ఉన్న సాంప్రదాయం. ఈ కేసులో ఏం జరుగుతుందో తెలియదు, కానీ చాలామంది కేజ్రీవాల్ లేదా ఇలాంటి వాళ్ళని అనవసరంగా కక్ష సాధింపు కోసం పెట్టారు, త్రిశూల వ్యూహం మోతి దెబ్బతింది అని నేను కూడా చెప్పాను అని భావిస్తున్నారు, సంతోషిస్తున్నారు. కానీ కొన్ని ప్రశ్నలు కొంతమంది మాత్రం అలా తేలిగ్గా ఎలా వదిలేస్తారు. ఈరోజు ఉదయమే నాతో ఒక సీనియర్ పోలీస్ అధికారి అంటున్నారు, అలాగే ఉంటాయి సాక్ష్యాధారాలు ఎలా ఉంటాయి, ముందు అసలు చెప్పిన దాన్ని బట్టి చేస్తే కదా, కాబట్టి ఇదంతా ఏదో చాలా విచిత్రంగా ఉందని. కానీ నిజానికి న్యాయమూర్తి చాలా స్పష్టంగా చెప్పారు. ఒక 4 కారణాలు చెప్పారు, అవి చెప్తాను. మొదటిది, లిక్కర్ విధానం, నూతన లిక్కర్ విధానమే మోసపూరితమైంది, స్వార్థ దృష్టితో తీసుకొని వచ్చారు. సౌత్ గ్రూప్ అనేది దక్షిణాదిన ఉన్నటువంటి వ్యాపార సంస్థలని కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక గ్రూప్. వీళ్ళు ఇచ్చినటువంటి ముసాయిదాను పత్రాన్ని అనుసరించి యథాతథంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ తయారైంది అని చెప్పడానికి ఏమీ ప్రత్యేకమైన ఆధారాలు లేవు, ఏదో ఊరికి చెప్పడం తప్ప అని న్యాయమూర్తి చాలా స్పష్టంగా వ్యాఖ్యానించారు. దానికి ఆధారాలు ఏమున్నాయి, ఊరికి మీరు అంటున్నారు, కానీ సోకాల్డ్ సౌత్ గ్రూప్ అనే పదం కూడా వాడారు. ఇక రెండవది, కేజ్రీవాల్, ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు దీంతో సంబంధం ఏమిటి? ప్రభుత్వాధినేతగా ఆయనకు తెలియకుండా విధానం రూపొందదని మీరు చెప్తున్నారు, కానీ ఆయన ఇందులో ప్రత్యక్ష పాత్ర వహించారు, దీనివల్ల ప్రత్యక్ష లబ్ధి పొందారని మీరు ఎలా చెప్తున్నారు? చెప్పడానికి మీకున్న ఆధారాలు. కోర్టు అన్నది ఏంటంటే, అసలు ఎలాంటి డబ్బు ఇలా చేతులు మారిందని కానీ, పత్రాలు ఇవి ఉన్నాయని కానీ, ఫోన్ సంభాషణలు ఇవన్నీ కానీ నిర్దిష్ట సాక్ష్యాలు ఏవీ లేవు. కేవలము కొంతమంది అప్రూవర్లుగా మారారని, కొంతమంది ఏమో కన్ఫెషన్స్, ఒప్పుకోలు ప్రకటనలు చేశారని, వాటి ఆధారంగానే మీరు చేస్తున్నారు. కానీ ఆ అప్రూవర్లుగా మారిన వాళ్ళు కూడా నేరస్తులే కదా, నేరంలో భాగులమ్మాయని మీరే చెప్తున్నారు. కాబట్టి అందులో భాగంగా ఉన్నవాళ్ళు, దోషులుగా నిందితులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు చెప్పిన దాన్ని మీరు ఎలా, దాని ఆధారంగా ఇంకోరిని మీరు ఎలా అరెస్ట్ చేస్తారు? ఉదాహరణకు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది చాలా ఆసక్తికరమైనది, ముఖ్యంగా తెలుగు వాళ్ళు. మాగుంట శ్రీనివాసరెడ్డి, ఈయన గతంలో వైసీపీ ఎంపీ ఇదంతా జరిగినప్పుడు, ఇప్పుడు ఆయన తెలుగుదేశం ఎంపీ ఒంగోలు నుంచి. ఈ తెలుగుదేశం ఎంపీ అప్పుడు వైసీపీలో ఉండగా ఆయన అరెస్ట్ చేశారు, అరెస్ట్ కాదు విచారించారు, అరెస్ట్ కాదు విచారించారు. ఆ విచారణ క్రమంలో ఆయన చెప్పారు, ఇవన్నీ కేజ్రీవాల్కు తెలుసు అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి. నేను కేజ్రీవాల్ని ఒకసారి కలుసుకున్నాను, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాను కలుసుకోవడానికి కేజ్రీవాల్ నాకు ఒక లేఖ ఇచ్చారు. ఇది మాగుంట శ్రీనివాసులు చెప్పినటువంటి. దీని ఆధారంగా ఇప్పుడు కేసు ఎవరు అసలు ఫిర్యాదు చేసింది? సక్సేనా, లెఫ్టినెంట్ గవర్నర్. కాబట్టి సక్సేనాను కలుసుకోవడానికి ఒక లేఖ ఇచ్చారు కేజ్రీవాల్ అన్నదే దీనికి ఆధారంగా ఆయన అరెస్ట్ చేశారు. కానీ సక్సేనాను ఎందుకు కలుసుకోమన్నారు? దీనికి కేజ్రీవాల్ చెప్పిన కారణం ఏంటంటే, మా కుటుంబం తరఫున మేము ఒక ట్రస్ట్, ధార్మిక సంస్థ, సేవా సంస్థ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, దీనికోసం ఆయన్ను పిలవాలి, ఆయన్ను కలవాలి.